హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు కర్ణాటక స్టైల్ అక్కి రోటి చూయించబోతున్నాను. అదేం లేదండి, బియ్యపు రొట్టి. ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యపు పిండిని తీసుకొని అందులోకి ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేసుకొని రుచికి తగినట్టు సాల్ట్ వేసుకొని ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సొబ్బుగే సొప్పు అని వేస్తారు. కర్ణాటకలో దొరుకుతది. ఇది మనకి దొరుకుతది. ఏమంటారో నాకు తెలీదు, అది దాని ఎగ్జాక్ట్ నేము. తర్వాత ఒక కప్పు క్యారెట్, తర్వాత వాము కొంచెం నలుపుకొని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్‌తో మనం కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా కలుపుకొని బాగా కలిపేసి ఇలా కలుపుకొనేసి ఒక 10, 15 మినిట్స్ కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని మనం ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ, లేకపోతే బటర్ పేపర్ కానీ మార్కెట్‌లో దొరుకుతది. మనం అది తీసుకొని ఫస్ట్ దీనికి మంచిగా నీట్‌గా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకి రొట్టెకి ఎంత పిండి కావాలో అంత తీసుకొనేసి దీన్ని నీట్‌గా ఇలా చేత్తో ఫస్ట్ ప్రెస్ చేసేసుకొని, తర్వాత సిల్వర్ ఫాయిల్ పేపర్ పైన వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేత్తోనే ప్రెస్ చేస్తా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్‌గా ప్రెస్ చేసుకుంటూ ఎడ్జెస్ కూడా నీట్‌గా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి. ఇట్లా పల్చగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ పైన దానికి నీట్‌గా ఆయిల్ అప్లై చేసి, ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ సిల్వర్ ఫాయిల్ పేపర్‌ని తీసుకొనేసి ఇలా పాన్ పైన వేయాలి. జాగ్రత్తగా వేసి ఒక నిమిషం తర్వాత దాన్ని రిమూవ్ చేయాలి. అప్పుడు నీట్‌గా ఆహ్, ఆహ్, పాన్‌కి బాగా అంటుకొని నీట్‌గా వస్తది. రొట్టె కూడా ఇరిగిపోకుండా నీట్‌గా వస్తది. ఇదా చూడండి. ఇప్పుడు దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం చపాతీని కాల్చుకున్నట్టు కాల్చుకోవడమే. చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు బియ్యపు రొట్టి లేదా అక్కీ రోటి అనేది. నేను ఇంకొకటి కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ చాలా ఈజీ అండి చేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడాను. పిల్లలకు కూడా మనం అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టాలి. చాలా హెల్తీ కూడా. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలాంటి రోటీస్‌ని. ఆహ్, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైమ్ చేస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. ఇలా నీట్‌గా ప్రెస్ చేసేసుకొని పల్చగా ఒత్తుకొనేసి ఇంకొకసారి పాన్‌కి ఆయిల్ పట్టించేసి దీనిపైన స్లోగా వేసుకోవడమే. ఈ పేపర్ వేసుకొని ఒక 1 మినిట్ తర్వాత దాన్ని రిమూవ్ చేయాలి. అప్పుడు పేపర్‌కి అతుక్కోకుండా రోటి నీట్‌గా వస్తది. విరిగిపోకుండా నీట్‌గా వస్తదన్నమాట. అప్పుడు మనం చపాతీలాగా కాల్చుకోవడమే. చాలా ఈజీ అండి. ఇంతే అండి. కర్ణాటక స్టైల్ అక్కీ రోటీ చేసుకోవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.